తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు అండదండగా ఉంటున్నారని, హస్తం గుర్తుకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గల్లీ గల్లీలో తిరుగుతూ మరియు రోడ్ షో ద్వారా బల్దియా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదని చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు ఉన్నారు. ఇంకా ఏదైనా ఉంటే కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. మీరు ఈ రోడ్ చూసారు, సుమారు 35 లక్షల రూపాయలతోని ఈ రోడ్ వేసినాం. మళ్ళా మీకు రాజీవ్ గాంధీ బొమ్మ నుంచి అక్కడ కెనాల్ కట్ మన చెరువు దాకా కూడా ఇది కూడా రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా తొందరలోనే రోడ్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇంకేదైనా డ్రైనేజ్ సమస్యలున్నా, సీసీ రోడ్ సమస్యలున్నా, ఇంకా కొన్ని బీటీ రోడ్లు కూడా మనకు మొన్ననే సీతక్క కూడా వచ్చింది. మొన్న చూసిరు కాబట్టి ఇంట్లోనే పోయినాం, సీతక్కని తీసుకొని వచ్చినాం. మొన్న ఒక 18,70,00,000 మంజూరైన మనకి. అన్న గెలిచినాక మీ వార్డు సుమారు 60 లక్షల రూపాయలతోని డ్రైనేజ్ మరియు సీసీ బీటీ రోడ్లు కూడా పెట్టిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి అన్నవును మా వదిలే చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, పింఛన్లు వస్తలేవు, ఇంకా ఏదన్నా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మేమందరం కూడా మీకు ఆ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. రేషన్ కార్డులు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పెద్ద పొడిగి మాట్లాడతాడు. వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉండే మరి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ రాకేష్ రెడ్డిని వాళ్ళ ఎంపీ అరవింద్ అడుగుతున్నా. ఇయ్యాలా వద్దా మా రేషన్ కార్డు?